హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం నపుంసకత్వాన్ని తగ్గించి మగతనాన్ని రెట్టింపు చేసే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఈ చిట్కా వచ్చేసి కేవలం ఎక్స్టర్నల్ యూస్, అంటే బయట యూస్ చేయడం. అంటే చాలా మందికి ఏమవుతుందంటే అధిక హస్తప్రయోగం వల్ల కానివ్వండి, మరే ఇతర కారణాల వల్ల కానివ్వండి, అంగం మీద ఉన్న నరాలలో పట్టుత్వం తగ్గిపోయి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడము, లేదంటే ఆ నరాలకు ఇబ్బంది కలగడం, చిట్లిపోవడము, లేదా మరే ఇతర కారణాల వల్ల కానీ అంగం మీద ఉన్నటువంటి అతి సున్నితమైనటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల అంగం అనేది సహజంగా మధ్యలో కానివ్వండి, లేదంటే రతిలో కానివ్వండి మెత్తబడడం అనేది జరుగుతుంది. ఇలా జరగడం వల్ల చాలా మంది కూడా చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కేవలం అంగం మీద నరాలలో బలోపేతం చేయడానికి, బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి 1 లేదా 2 చెంచాల ఆవు పాలు తీసుకోండి. ఈ ఆవు పాలలో 1 చెంచాడు తేనె, ఒక 2 చిటికెలంతా ఇంగువ, గుర్తుపెట్టుకోండి, ఒక 2 చిటికెలంతా ఇంగువ, 1 చిటికెడంతా పచ్చకర్పూరం. వీటిని వేసి బాగా కలపండి. ఓకేనా? 4 ఐటమ్స్: ఆవు పాలు, ఇంగువ, పచ్చకర్పూరం. ఇంగువ 2 చిటికెలు, పచ్చకర్పూరం 1 చిటిక. దీనిలో కొద్దిగా తేనె వేసి బాగా కలపండి. బాగా కలిపి చిక్కగా అవుతుందండి. అయిన తరువాత దీనిని అంగం పైన ఒక లేపనంలాగా ఒక 5 నిమిషాల పాటు మంచిగా మసాజ్ చేయండి. ముందు ఎరుపు భాగాన్ని వదిలిపెట్టేసి ఓన్లీ అంగం మీద మాత్రమే మంచిగా ఒక 5 నిమిషాలు మసాజ్ చేసి దాన్ని అలాగే ఆరనివ్వండి. లేదా ఏదైనా ఇబ్బందిగా ఉందంటే ఏదైనా క్లాత్తో కట్టేసుకొని రాత్రి కూడా పడుకొని ఉదయం కూడా శుభ్రపరచుకోవచ్చు. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉంటే ఇది అంగం మీద ఉన్న నరాలలో పటుత్వాన్ని పెంచి, బ్లడ్ సర్క్యులేషన్ పెంచి అంగం ఎక్కువసేపు స్ట్రాంగ్గా ఉండడానికి, గట్టిగా ఉండడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, ఎలాంటి సమస్యలు ఉండవు. అండ్ ఒకవేళ సమస్యలు ఇంటర్నల్గా ఉన్నట్లయితే, అంటే మీకు టెస్టోస్టెరాన్ హార్మోన్స్ తక్కువగా ఉండడం కానీ, లేదా నరాల బలహీనతలు శరీరంలో ఉండడం కానీ, లేదా మరే ఇతర కారణాలు కనుక ఉన్నట్లయితే కనుక ఎక్స్టర్నల్ యూస్గా పెద్దగా ఉపయోగపడకపోయినప్పటికీ బట్ కొంతవరకు దీని యొక్క ప్రయోజనం అనేది మీరు చూడొచ్చు. ఒకవేళ ఏ ప్రాబ్లం లేదు, మేము హెల్తీగా ఉన్నాము అనుకునే వారికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో ఈ విధంగా మీకున్నటువంటి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్యను ఈ చిట్కా ద్వారా మనం పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంది, చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాము అనుకుంటే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్పోజన్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరిన్ని అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.